హై వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ను తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త సినిమా విశ్వంబర బింబిసార ఫేమ్ మల్లాడి వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో చిరంజీవి గారు నటించిన ఈ సినిమాని దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు ఈ మూవీకి. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారికి జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ఆమెతో పాటు మీనాక్షి చౌదరి, మరికొందరు కుర్ర హీరోయిన్స్ కూడా కీలకమైన పాత్రల్లో పోషిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా రావు రమేష్ గారు కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. గతంలో చిరంజీవి గారు సినిమాల్లో రావు రమేష్ నటించిన దాఖలు లేవు. ఎప్పటి నుంచో చిరంజీవి గారి సినిమాలో ఆయన చేయాలని భావిస్తున్నారు. విశ్వంబరలో అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లోని అతిపెద్ద హిట్. జగదేక వీరుడు అదిలోక సుందరి తరహాలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాలో విలన్ పాత్ర గురించి రకరకాలుగా బయట డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విలన్ పాత్రలో రానా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్ నటుడు కనల్ కపూర్ ఎంపికైనట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. గతంలో ఇతను నాగార్జున మరియు నాని నటించిన దేవదాస్లో విలన్ పాత్రను చేయడం జరిగింది. దేవదాస్ పెద్దగా ఆడలేదు. దాంతో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. అయితే ఇప్పుడు విశ్వంబర్లో కనల్ అవకాశం దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల సౌత్ సినిమాలో బాలీవుడ్ ప్రముఖుల నటీనటులు విలన్ పాత్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర్లో సైఫ్ అలీ ఖాన్, బాలకృష్ణ గారు భగవద్గీతలో అర్జున్ రాంపాల్, ఇలా పలు సౌత్ సినిమాల్లో బాలీవుడ్ నటులు విలన్ పాత్రలో చేయడం జరిగింది. ఆ రకంగానే ఇప్పుడు విశ్వంబర్లో కునాల్ విలన్ పాత్ర చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.